బిగ్ బాస్ సీజన్ 8 సోనియా గుర్తుంది కదా. 2024 డిసెంబర్ 21న యష్ పాల్ విరగోనితో వివాహం. డిసెంబర్ 8న శిఖా అనే ఆడపిల్లకి జన్మ. ఇప్పుడు ఆ శిఖా పెద్ద సంచలనమే సృష్టించింది. మరి ఆ సంచలనం ఏంటో చూద్దాం. కటౌట్ చూసి తక్కువ అంచనా వేయకు. 3 నెలలకే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో నా పేరు రాయిస్తా. గిన్నీస్ బుక్ మాత్రమే కాదు, నీకు అభ్యంతరం లేకపోతే ఇంకో 5 ప్రతిష్టాత్మక అవార్డ్స్ని కూడా నా దగ్గరికే పిలిపించుకుంటా. ఇప్పుడు ఈ మాటల్ని ఇంకా మాటలు కూడా రాని 3 నెలల పసిపాప చేతల్లో చూపించింది. బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ మేట్గా, జార్జ్ రెడ్డి మూవీ నటిగా సోనియా ఆకుల ప్రత్యేక గుర్తింపును పొందింది. 2024 డిసెంబర్ 21న యష్ పాల్ విరగోనిని వివాహం చేసుకుంది. ఈ ఇద్దరి దంపతులకి ఒక కూతురు, పేరు శిఖా. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 8న ఈ భూమి మీదకి వచ్చింది. అంటే సుమారు 3 నెలల 29 రోజులు. 3 నెలలకే ఈ చిచ్చరపిడుగు ఏం చేసిందంటే తన తండ్రి చేతులపై నిటారుగా నించొని సంచలనం సృష్టించింది. ఇందులో ఏముందిలే అని అనుకోవద్దు. ఒక్క నిమిషం ఏకాగ్రతతో ఆలోచిస్తే అది ఎంత కష్టమో అర్థమవుతుంది. 3 నెలల వయసులో నేలపై పాకడం, బోర్లా పడడం తప్ప బోర్న్ బేబీస్ ఇంకేం చేస్తారు చెప్పండి. కానీ అలాంటిది తండ్రి అరచేతిపై నిటారుగా బ్యాలెన్స్ చేస్తూ నిలబడింది. ఈ ప్రక్రియని లాంగెస్ట్ డ్యూరేషన్ బై అన్ ఇన్ఫ్రంట్ మెయింటైనింగ్ అసిస్టెంట్ అఫ్రైడ్ బ్యాలెన్స్ ఆన్ ఏ పేరెంట్స్ స్పామ్ అంటారు. అంటే నాన్న విభాగంలో ఈ రికార్డు సాధించింది. ఆ విధంగా 2 నిమిషాల 43 సెకండ్ల పాటు నిలబడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించడంతో పాటు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో శిఖా స్థానం సంపాదించుకుంది. బహుశా ఇంత చిన్న వయసులో ఇన్ని రికార్డులు సాధించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి కావచ్చేమో. ప్రజెంట్ శిఖా చేసిన ఆ రేర్ ఫీట్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో భద్రంగా ఉంది. మీరు కూడా చూసి ఆ చిన్నారికి కంగ్రాట్స్ చెప్పండి. మరి శిఖాని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరింత మంది శిఖాలు పుట్టుకొస్తారేమో చూడాలి. ఎందుకంటే రికార్డ్స్ అనేవి ఒకరి దగ్గరే ఉండవు కదా.